గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఇంటర్లింక్ ఎంబ్రాయిడరీ ప్రోగ్రామ్ 17th బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఈ రోజు నుంచి సండే వరకు 7 days 7 టాస్క్స్ ఉంటాయి. ఈరోజు డే 1 టాస్క్ ఏంటో చూద్దాం. అది ఎలా కంప్లీట్ చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు గైడెన్స్ ఇస్తానండి. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీరు స్టెప్ బై స్టెప్ ఎలా కంప్లీట్ చేయాలనేది మీకు తెలుస్తుంది. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్గా మనం గూగుల్ జెమినీ ఓపెన్ చేస్తాము. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదండి, ఈ ప్లస్ సింబల్ మీద మనం క్లిక్ చేస్తామండి. గ్యాలరీకి వెళ్తామండి. ఇందులో ఇంటర్లింక్ సంబంధించిన ఏదో ఒక పిక్ సెలెక్ట్ చేసుకుందాం. మనకు నచ్చిన పిక్ ఏదో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుందామండి. ఇక్కడ సింపుల్గా లోడ్ అయిపోయిన తర్వాత సెండ్ కొట్టేద్దాం. ఇప్పుడు ఆ పిక్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ జెమినీ ఇస్తుందండి. దాన్ని కాపీ చేసుకుంటాం. సింపుల్గా ఎక్కువ కూడా వద్దు, జస్ట్ కొన్ని ఎలిమెంట్స్ అంతే. కొంచెం మ్యాటర్నే కాపీ చేద్దాం. ఇప్పుడు ట్విట్టర్లోకి వెళ్దామండి. ట్విట్టర్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదండి, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తాం. ఫొటోస్ ఉంది కదండి, ఫొటోస్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ ఏదైతే మనం ఇందాక ఫోటో సెలెక్ట్ చేసుకొని జెమినీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నామో ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ మనం కాపీ చేసుకున్న మ్యాటర్ని పైన పోస్ట్ చేస్తాం. తర్వాత ఇక్కడ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయండి. ఈ పోస్ట్ పెట్టాలంటే మనం ఎవ్రీ పోస్ట్కి మనం హ్యాష్ ట్యాగ్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తేనే మన పోస్ట్ అనేది ఇంటర్లింక్ ఒక కమ్యూనిటీ దగ్గరికి రీచ్ అవుతుంది అన్నమాట. హ్యాష్ ఇంటర్లింక్, హ్యాష్ ఇంటర్లింక్ నెట్వర్క్, హ్యాష్ ఇంటర్లింక్ అంబాసిడర్, హ్యాష్ ITL, హ్యాష్ ITLG, హ్యాష్ ITLX. ఇలా ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది మనం ఇవ్వాలండి. ఇలా హ్యాష్ ట్యాగ్ ఇచ్చుకున్న తర్వాత మనం కిందకు వస్తే అలాగే ట్యాగ్ పీపుల్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాగ్ పీపుల్ దగ్గర కొంతమందిని మనం ట్యాగ్ చేయాలన్నమాట. అది ఇంటర్లింక్ యొక్క CEO అను ఇంకొక డెవలపర్ ఉంటారు, వాళ్ళ నేమ్ వచ్చేసి కేవి అని సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది అనమాట ఒకతను. తర్వాత రీనా, తర్వాత ఇంకా మనకు నచ్చిన ఎవరన్నా ఇక్కడ మీకు ఆల్రెడీ ఫాలో అవుతారు కదా వాళ్ళని ఇచ్చుకోవచ్చు అనమాట. ఇంటర్లింక్ ల్యాబ్స్, ఇంటర్లింక్ వ్యాలెట్, ఇట్లా మనకు ఆల్రెడీ ఇక్కడ వస్తారు. మనం ఎవరైతే ఫాలో అవుతున్నామో వాళ్ళ లిస్ట్ వస్తుంది, వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. ఇట్లా డన్ కొడతాము. డన్ కొట్టేశాక ఇక్కడ పోస్ట్ కొడతాం. ఇక్కడ పోస్ట్ బ్లింక్ అవ్వట్లేదు చూడండి, ఎందుకంటే ఇక్కడ మనది బేసిక్ వర్షన్ కాబట్టి, పెయిడ్ వర్షన్ కాదు కాబట్టి. ఇప్పుడు వచ్చింది చూడండి, బ్లింక్ అయింది. ఇక్కడ ఇదంతా ఏదైతే మనకి కింద బ్లింక్ అవ్వలేదో అది తీసేసాము. అప్పుడు ఇది ఓపెన్ అయింది చూడండి. ఇప్పుడు పోస్ట్ కొడతాం. కొంతసేపు ఆగాక యువర్ పోస్ట్ వాస్ సెంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాం. మన పోస్ట్ ఇంటర్లింక్లో పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ పోస్ట్ దగ్గర షేర్ సింబల్ ఉంది కదండి, దీన్ని కాపీ చేస్తాం. ఇక్కడ కాపీ లింక్ ఉంది కదా, దీన్ని కాపీ చేస్తాం. కాపీ చేసి మనం టెలిగ్రామ్లో వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసిన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదండి, దాంట్లో జాయిన్ అవుతాం. టెలిగ్రామ్ గ్రూప్ అప్లై టు జాయిన్ గ్రూప్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తాం. జాయిన్ అయిపోతామండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కంటెంట్ రూమ్ అని కనపడుతుంది కదా మనకి, ఈ కంటెంట్ రూమ్లో ఇప్పుడు మనం కాపీ చేసిన లింక్ని ఇక్కడ పోస్ట్ చేస్తామండి.
ఇలా కంటెంట్ రూమ్ ఓపెన్ చేశాక మనం కాపీ చేసిన లింక్ని లాంగ్ ప్రెస్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తామండి. పేస్ట్ చేశాక బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఇండియన్ రూమ్ ఉంది కదండి, ఇక్కడ జస్ట్ డైలీ 3 మెసేజెస్ పెట్టండి. ఎట్లా అంటే హాయ్, గుడ్ మార్నింగ్, తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చి గుడ్ ఆఫ్టర్నూన్, నైట్ పూట వచ్చి గుడ్ నైట్. ఇట్లా డైలీ 3 మెసేజెస్ పెట్టండి. ఇండియా గ్రూప్లో ఒకటి, పేపర్స్ రూము, నెక్స్ట్ ఐటీఎల్ఎక్స్ రూమ్ ఉంది కదా, దీనికి ఇలా 3 గ్రూప్స్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. టెలిగ్రామ్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏదైతే కాపీ చేసామో లింక్ ఉంది కదా, ఆ లింక్ని మళ్ళీ మనం డైలీ ఫామ్ అని ఒకటి ఉంటుందండి. ఆ డైలీ ఫామ్ కూడా నేను మీకు వాట్సాప్ గ్రూప్లో ఇవ్వడం జరిగింది. ఆ డైలీ ఫామ్ ఓపెన్ చేసి దాంట్లో కూడా మనం లింక్ను పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి డైలీ కంటెంట్ పర్ఫార్మెన్స్ ఫామ్ ఉంది కదా, దీంట్లో మనం డైలీ ఏదైతే పోస్ట్ పెట్టామో ఆ లింక్ కూడా దీంట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసి దీని మీద క్లిక్ చేస్తాం, ఫామ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు ఇంటర్లింక్లో ఇచ్చిన మెయిల్ ఐడి ఉందో లేదో చెక్ చేసుకోండి. లేదంటే స్విచ్ అకౌంట్ ఉంది కదా, దీన్ని స్విచ్ చేసుకొని మీ అకౌంట్ని ఏదైతే ఇంటర్లింక్లో ఇచ్చారో జీమెయిల్ ఐడి అది వచ్చేలాగా ఇక్కడ చేయండి. ఆ తర్వాత కిందకు వచ్చి ఇక్కడ టిక్ మార్క్ కొట్టండి ఈమెయిల్ ఐడి అనే దగ్గర. తర్వాత ఇక్కడ మీ టెలిగ్రామ్ యూజర్ ఐడి కొట్టండి. రైట్ ఆఫ్ ఇది నా టెలిగ్రామ్ ఐడి కాబట్టి ఇది నేను కొట్టాను. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ట్రైనింగ్ అప్లికేషన్ పర్పస్ అని ఉంది కదండి, ఇది నాట్ ఎట్ అంబాయిడర్. మీరు అంబాయిడర్ కాలేదో అవుతున్నారు కాబట్టి ఇక్కడ కొడతారు. తర్వాత ఇక్కడ ఎవర్ ఇంటర్లింక్ ఐడి అని ఉంది కదా, ఇక్కడ మీ ఇంటర్లింక్ ఐడి వేయాలి. ఇక్కడ 476787 ఇది నా ఇంటర్లింక్ ఐడి, ఇది మీరు వేయాలి. ఇక్కడ వేసిన తర్వాత మన కంట్రీ ఇండియా. నెక్స్ట్ ఏ డే పోస్ట్ని మీరు సబ్మిట్ చేయాలనుకుంటున్నారు అంటే ఏ డే టాస్క్, మండే డే 1 టాస్క్. మనం ఈరోజు మండే కాబట్టి డే 1 మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేశాక ఇక్కడ కిందకు వచ్చాక ఇక్కడ మనం కాపీ చేసిన లింక్ ఉంది కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాం. తర్వాత ఇక్కడ సబ్మిట్ కొడతాం. అంతే అండి, డే 1 టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇలా స్టెప్ బై స్టెప్ మీరు చేసుకుంటూ వెళ్తే ఈరోజు 95 మార్క్స్ అనేది మీకు వస్తాయండి. ఇంకొకటి ఆ హ్యాష్ ట్యాగ్స్ ఎక్స్లో మనం ఎవరెవరిని ఫాలో అవ్వాలనేది నేను అన్ని గ్రూప్లో పెడతాను. ఇంటర్లింక్ గురించి పిక్స్ కూడా నేను ఇప్పుడు గ్రూప్లో షేర్ చేస్తాను. అవి చూసుకొని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు వీడియో చెక్ చేసుకొని పోస్ట్ని కంప్లీట్ చేయండి. టాస్క్ అనేది కంప్లీట్ చేస్తే మీకు ఈరోజు 95 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.